అందరికీ నమస్కారం. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నటువంటి ఒక బెస్ట్ పాలసీ శ్రీరామ్ లైఫ్ అష్యూర్డ్ ఇన్కమ్ ప్లాన్ గురించి ఒకసారి మనము ఈ వీడియోలో తెలుసుకుంటాం. దీంట్లో ఈ పాలసీ చేయాలంటే మినిమం ఏజ్ 30 డేస్ నుంచి మ్యాక్సిమం ఏజ్ 55 ఇయర్స్, అంటే 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వయసున్నవారు ఎవరైనా కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు. సో దీంట్లో నాకు చిన్న పాలసీ కావాలి, నాకు తక్కువ అమౌంట్తో పాలసీ కావాలని కనుక వారు ఎవరైనా అడిగినట్లయితే మినిమం ప్రీమియము 15,000 ప్లస్ ట్యాక్సెస్, అంటే సుమారుగా ఒక 16,352 రూపాయలు ఆ విధంగా ప్రీమియం పడుతుంది. దీంట్లో మనం ఒక కేస్ స్టడీ చూద్దాం. సో మెచ్యూరిటీ బెనిఫిట్ ఫర్ 7,50,000 సమ్ అష్యూర్డ్. ఎస్ఏ అంటే సమ్ అష్యూర్డ్, బాండ్ వాల్యూ. సమ్ అష్యూర్డ్ అంటే మనం దాన్ని బాండ్ వాల్యూగా చెప్పుకోవచ్చు. అంటే ఒక 7,50,000 బాండ్ చేసుకునే వ్యక్తికి అతను కట్టే ప్రీమియము 50,000 ప్లస్ ట్యాక్సెస్, అంటే సుమారుగా 54,000 చిల్లర అతనికి ప్రీమియం పడుతుంది. సో ఇక్కడ అతను ఏం చేయాలి అని అంటే, అతను పాలసీ స్టార్టింగ్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా 50,000 ప్లస్ ట్యాక్సెస్, అంటే 54,000 రూపాయలు 15 సంవత్సరాలు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే అతను ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు పేమెంట్ చేసేసరికి సుమారుగా ఒక 8,10,000 వరకు అతనికి పేమెంట్ చేస్తాడు. 8 లక్షల విత్ ట్యాక్సెస్ తోటి కలిపి. ఆ తర్వాత మెచ్యూరిటీ అనేది 16వ సంవత్సరం నాడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 16వ సంవత్సరం నాడు స్టార్ట్ అయితే మెచ్యూరిటీ మనకు ఏ విధంగా ఉంటుందనంటే, సంవత్సరానికి 1,05,000 రూపాయల చొప్పున ఎవ్రీ ఇయర్ మనము ఈ అమౌంట్ తీసుకుంటూ ఉంటాం. 1,05,000, 1,05,000, 1,05,000 ఇలా 15 సంవత్సరాలు తీసుకుంటాం. అంటే మొత్తం మనం తీసుకునే అమౌంట్ 15,75,000 రూపాయలు తీసుకుంటాం. అంటే ఆల్మోస్ట్ డబుల్ అమౌంట్ను మనం ఇక్కడ మెచ్యూరిటీ రూపంలో తీసేసుకుంటాం. కట్టిన అమౌంట్ 8 lakhs చేంజ్ అవుతే తీసుకునే అమౌంట్ 15,75,000 మనం తీసేసుకుంటాం. ఇది మెచ్యూరిటీ బెనిఫిట్. సో దీంట్లో నార్మల్ రిస్క్, అంటే సహజంగా మరణం సంభవించినట్లయితే, అంటే సహజంగా అంటే ఆరోగ్యరీత్యా అతని అనుకోని సంఘటన జరిగితే, సో అతని యొక్క నామినీకి ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది అంటే, సపోజు అతను ఒక సంవత్సరము 54,000 ప్రీమియం పేమెంట్ చేశాడు, నెక్స్ట్ ఇయర్ చేయాలి. ఆ లోపు కనుక రిస్క్ జరిగితే, సహజంగా జరిగితే, ఆరోగ్యరీత్యా జరిగినట్లయితే అతని యొక్క నామినీకి సంవత్సరానికి 1,05,000 చొప్పున 15 ఇయర్స్ ఇన్సూరెన్స్ కంపెనీ అతని ఫ్యామిలీకి చెల్లిస్తుంది. అంటే అతను కట్టినవి 50,000 అయినప్పటికీ అతని కుటుంబానికి వచ్చేటివి 15,75,000 రూపాయలు అతని యొక్క నామినీ పొందుతుంది. ఇది నార్మల్ రిస్క్కు జరిగేటువంటి బెనిఫిట్. అదేవిధంగా యాక్సిడెంటల్ రిస్క్ జరిగినట్లయితే, యాక్సిడెంటల్ రిస్క్ అంటే ఆల్ ఆఫ్ సడెన్, అంటే రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, కరెంట్ షాక్ కొట్టి కావచ్చు, లేకుంటే పొలం కాడికి వెళ్తే ఏదైనా స్నేక్ బైట్ ఇటువంటి కావచ్చు, లేదంటే పిడుగుపాటు అంటే పిడుగుబడి కావచ్చు. ఇవన్నీ హఠాత్తుగా జరిగేటివి యాక్సిడెంట్ రిస్క్ కిందకి వస్తాయి. సో ఈ విధంగా యాక్సిడెంట్ రిస్క్ జరిగితే అతను ఒక ఇయర్ కట్టి నెక్స్ట్ ఇయర్ కట్టే లోపు యాక్సిడెంటల్గా అనుకోని సంఘటన జరిగితే అతనికి సమ్ అష్యూర్డ్, అంటే మనం ఇక్కడ ముందుగా ఇక్కడ మీద చెప్పుకున్నాం కదా 7,50,000 బాండ్ వాల్యూ అని చెప్పేసి, వెంటనే 7,50,000 రూపాయల బాండ్ వాల్యూ ఇచ్చేస్తారు. అదేవిధంగా నామినీకి 7,500 రూపాయల పెన్షన్, మంత్లీ పెన్షన్ ఇస్తారు. ఇది మ్యాక్సిమం టర్మ్ ఎండింగ్ వరకు, లేదంటే తక్కువలో తక్కువ 10 ఇయర్స్ ఇస్తారు. మినిమం 10 ఇయర్స్ 7,500 పెన్షన్ అనేది వర్తిస్తుంది. అదేవిధంగా డెత్ పేఅవుట్ కూడా సంవత్సరానికి పర్ ఇయర్ 1,05,000 రూపాయల డెత్ పేఅవుట్ 15 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దీంట్లో మనం ఇల్లుస్ట్రేషన్ చూసుకున్నట్లయితే, నామినీ ఎవరైతే ఉంటారో వారు పొందే అమౌంట్ తక్కువలో తక్కువ 32,25,000 రూపాయల లబ్ధి పొందడం జరుగుతుంది. అంటే వాళ్ళ సమ్ అష్యూర్డ్ 7,50,000 రూపాయలు ఉన్నప్పుడు. అదేవిధంగా దీంట్లో ఉండేటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందనేది కనుక చూస్తే,
దీంట్లో మనకు ప్రొటెక్షన్ ఉంది. అంటే సంపాదించే వ్యక్తికి కనుక ఏమైనా అనుకోని సంఘటన జరిగితే ఆ కుటుంబానికి ఈ విధంగా రిస్క్ బెనిఫిట్స్ ఇచ్చేస్తారు. నార్మల్గా జరిగితే 15,75,000 రూపాయలు, యాక్సిడెంటల్గా జరిగితే 7,50,000, మంత్లీ పెన్షన్ 7,500, అదేవిధంగా 1,05,000 రూపాయల డెత్ పే అవుట్, మొత్తం 32,25,000 ఇస్తూ ఈ విధంగా వాళ్ళ కుటుంబానికి ప్రొటెక్షన్ అనేది ఇస్తారు. అదేవిధంగా సేవింగ్ అనేది ఉంటుంది మనకి. మనకు ఒక సేవింగ్ ఆప్షను ప్రతి ఒక్కరికి కూడా, సంపాదించే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా సేవింగ్ అనేది ఉండాలి. సో మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీ కనుక చేసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ మనం పొదుపు చేసుకుంటూ వెళ్తాము. దీని ద్వారా మనకు రెగ్యులర్ పొదుపు అనేది అలవాటు అవుతూ ఉంటుంది. మరొకటి ప్లానింగ్ కనుక చూస్తే ఫ్యూచర్ ప్లానింగ్. మనం ఒక 15 సంవత్సరాలు కనుక కట్టుకుంటూ వెళ్తే ఆ తర్వాత 15 సంవత్సరాలకి మనకి ఇన్కమ్ అనేది మనం కట్టిన దానికి డబుల్ అమౌంట్ తోటి రిటర్న్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి అదనపు ఆదాయం అనేది ఇక్కడ మనకు యాడ్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఫ్యూచర్లో కూడా ఈ ఇన్కమ్ మనకు ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏముంటుందంటే చిల్డ్రన్ బెనిఫిట్. ఇన్ కేసు ఫ్యూచర్లో చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కాస్ట్ కావచ్చు, చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యూచర్ సెటిల్మెంట్ కావచ్చు, మనకు వచ్చేటువంటి ఈ అమౌంట్ని పిల్లల యొక్క ఫ్యూచర్ సెటిల్మెంట్ కోసం మనము ఉపయోగించుకోవచ్చు. ఇంకా చూస్తే చాలామంది ఎంప్లాయీస్కి అంటే ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి కానీ, లేకుంటే పెద్ద బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవ్రీ ఇయర్ కానీ వారికి ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పడుతూ ఉంటుంది. సో మన దాంట్లో కనుక ఈ పాలసీ చేసుకున్నట్లయితే సెక్షన్ 80C ప్రకారము ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కట్టాల్సినటువంటి అవసరం లేదు. మన దాంట్లో ఎంతైతే ప్రీమియం చెల్లిస్తారో అంత ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది మనము పొందవచ్చు. అదేవిధంగా మెచ్యూరిటీ టైంలో కూడా సెక్షన్ 10D ప్రకారము మెచ్యూరిటీలో కూడా ఐటీ యాక్ట్ సెక్షన్ 10D ప్రకారము మనము ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందవచ్చు. సో ఈ విధంగా పాలసీ యొక్క మొత్తం బెనిఫిట్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం సింపుల్గా కనుక ఎవరికైనా పాలసీ ఈ విధంగా ఇంత పెద్దగా